ఈరోజు మనం ఈ వీడియోలో ట్రేడ్ లైసెన్స్ అంటే ఏంటిది, ఇది ఎలా మనం తీసుకోవాలి, ఇది తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, దాని పూర్తిలో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ మనం ఒక షాప్ కానీ రెంట్ తీసుకుంటాము, లేదా ఇంటి నుంచే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాము. లోకల్ డిపార్ట్మెంట్ నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలంటే అది వచ్చేసి మున్సిపల్ లైసెన్స్. సో ఈ మున్సిపల్ లైసెన్స్ అన్న, ట్రేడ్ లైసెన్స్ అన్న, ఈ గ్రామ పంచాయతీ లైసెన్స్ అన్న, ఈ మూడు ఒకటే. ఒకవేళ మనం జిహెచ్ఎంసీ పరిధిలో కిందికి వస్తే జిహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ జిహెచ్ఎంసీ కాకుండా తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ అంటే సిడిఎంఎస్ సైట్ సపరేట్ ఉంటుంది, జిహెచ్ఎంసీ సైట్ సపరేట్ ఉంటుంది. సో అవుటర్ జిహెచ్ఎంసీ అంటే జిహెచ్ఎంసీ తర్వాత వేరే డిస్ట్రిక్ట్లలో అక్కడ మున్సిపాలిటీ ఉంటుంది. సో అక్కడ మనం ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంకోటి వచ్చేసి మనకి కొన్ని గ్రామాల్లో ఉండడం జరిగింది. సో అది గ్రామ పంచాయతీ కిందికి రావడం జరుగుతుంది. సో దానికి వచ్చేసి కూడా వెబ్సైట్ సపరేట్ ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి మనం ఈ ట్రేడ్ లైసెన్సు, ఈ మున్సిపల్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ట్రేడ్ లైసెన్స్ గవర్నమెంట్ చలన ఎలా ఉంటుందంటే, ఒక షాప్ సైజు అంటే మనం ఏదైతే షాప్ రెంట్ తీసుకుంటామో ఆ షాప్ యొక్క స్క్వేర్ ఫీట్ని బట్టి గవర్నమెంట్ చలన ఆధారపడి ఉంటుంది. ఒక లెంత్ వచ్చేసి 10, విడ్త్ వచ్చేసి 10 ఉందనుకోండి, 10 × 10 100 స్క్వేర్ ఫీట్ అవుతుంది. ఇంటూ మళ్ళీ అది ఏ రోడ్కి అయితే ఉంటుందో ఆ షాపు, ఏదైతే షాప్ ముంగట రోడ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి 20 ఫీట్లో ఉందా, 30 ఫీట్లో ఉందా, 40 ఫీట్ రోడ్కు ఉందా, 60 ఫీట్ రోడ్కు ఉందా. సో 3 రూపీస్ కావచ్చు, 4 రూపీస్ కావచ్చు, 6 రూపీస్ కావచ్చు, సో 9 రూపీస్ ఇట్లా గవర్నమెంట్ చలన మున్సిపల్ వైజ్గా కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో కానీ, గ్రామ పంచాయతీ వైజ్లో కానీ ఇట్లా గవర్నమెంట్ చలన ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇట్లా గవర్నమెంట్ చలన మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ ద గవర్నమెంట్ చలన పే చేసిన తర్వాత మనకి అక్నాలజ్మెంట్ రావడం జరుగుతుంది. తర్వాత మనకి అప్లికేషన్ అయిన తర్వాత అప్రూవల్ మనకి రావడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే, సో నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటిది, స్క్వేర్ ఫీట్ కరెక్ట్గా తెలియక రాంగ్గా గవర్నమెంట్ ఛానళ్ళు కట్టి రాంగ్గా ట్రేడ్ లైసెన్స్ కేటగిరీ పెట్టుకొని అప్లికేషన్ వచ్చేసి రాంగ్గా ఫిల్అప్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ నుంచి వెరిఫికేషన్ అయినాక టోటల్ ఫైల్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ చాలా పెనాల్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ ఇది గమనించాలి. ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోటి, ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న పర్సన్కే మనం ట్రేడ్ లైసెన్స్ అప్లికేషన్ ఇస్తేనే అది అప్రూవల్ కానీ ఛాన్స్ ఉంటుంది. మన ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. మేము ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ జిహెచ్ఎంసీ అండ్ గ్రామ పంచాయతీ సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ట్రేడ్ లైసెన్స్ రిక్వైర్మెంట్ ఉంటే కింద కాల్ చేయండి. మా ద్వారా పూర్తి తెలుసుకోండి. థ్యాంక్ యూ.